తాత. హాయ్. ఫస్ట్ నేను మా అయోధ్యక్క అని మా అక్క లాగానే చూస్తాం. మేరోళ్ళు మా క్లాస్మేట్ వాళ్ళ కొడుకుతోని సోపతిగా పోయి ఆడ పని నేర్చుకున్నా. పుట్టు పని మెల్లగా నేర్చుకొని ఇంకింత పని నేర్చుకోవడానికి కోసం వంగరకు పోయినా. మీ సంతూరే ఊరు? మాణిక్యాపూర్. మాణిక్యాపూర్. ఇక్కడ ఈమె దగ్గర ఈ అయోధ్య ఆమె దగ్గర అయోధ్యక్క సాహు వాళ్ళ తల్లి, శనిగారు వెంకటేశ్వర వాళ్ళ తల్లి. అక్కడ ఆడ ఫస్ట్ నేర్చుకొని పుట్టడం కొంచెం నేర్చుకొని ఇంకింత మంచి పని కోసం వంగరకు మా మాస్టర్ జల్ల రాజలింగ దగ్గర నేర్చుకున్నా. అక్కడ అందరూ చాలా మంది. అక్కడ డ్రెస్ మీరు నేర్చుకునేటప్పుడు ఒక డ్రెస్ కుడితే ఎంత ఉన్నది? అక్కడ 40-50 అప్పుడు మధ్యలో అప్పుడు రేటు ఉండే. కటింగ్ డ్రెస్ ఏం లేదు, మా మాస్టర్ కట్ చేస్తే నేను కుట్టిన. అక్కడ చాలా మందికి టీచర్స్ కు, అక్కడ ఆసాములకు, పివి నరసింహారావు వాళ్ళ తమ్మునికి వాళ్ళ అన్నకు, పివి నరసింహారావు కూడా బనీళ్ళు నేను కుట్టిన బనీళ్ళే పోయినా ఇక్కంచాలి ఢిల్లీకి. అతడు కూడా నేను ఒక్కసారి చూసిన పివి నరసింహారావు వాళ్ళ తమ్ముడు మనోహర్ రావు అని, మదన్ మోహన్ అని వాళ్ళ కొడుకు ఇక్కడనే బట్టలు మా మాస్టర్ దగ్గరనే కుట్టించేది. కానీ మా మాస్టర్ కట్ చేస్తే నేను కుట్టేది. అప్పుడు ఏజ్ ఎంత మీది? అప్పుడు ఏజ్ 20 ఉంటా. 20 సంవత్సరాలు. ఇప్పుడు ఏజ్ ఎంత మీది? ఇప్పుడు 69. మరి బాడీ కళ్ళు కనబడుతున్నాయా ఇట్లా? ఇప్పుడు అద్దాలు పెట్టుకొని కొంచెం కుడతానా. తర్వాత శనిగారం సాహుకు కూడా నేను ఒక మోడల్ కుట్టిన బట్టలు. తర్వాత పీపుల్స్ వాళ్ళకు కొండపల్లి సీతారామయ్యకు 2 అంగిలు జైల్లో ఉన్నప్పుడు కుట్టిన, లాల్చి కుట్టిన. ఆయన జైల్లో లాల్ చేసుకొని పోయిండు బయటకు. పార్టీ పెద్ద నాయకులకు అన్ని బట్టలు కుట్టిన, డ్రెస్సులు కుట్టిన. ఇంకా ఇప్పుడు అందరికి కుట్టిన దానికన్నా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పెద్ద గొప్ప బట్టలు కుట్టడం మరీ గొప్ప. అక్కడ మీ పక్క విలేజేనా? పక్క విలేజ్. ఊరు అది కలిసే ఉంటది, మాణిక్యాపూర్ వంగర. మీ భార్య కూడా మీ టైలర్ పని చేసేది, బ్లౌజులు బాగా కుట్టేది. మీ ఏజ్ ఎంత? 65 దాటింది. సరేనండి, ఓకే. మీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు? పుల్లి సుధాకర్. మీ పేరండి? మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు.